ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ కంటిన్యూ అవుతోంది. 3 గంటలుగా సిట్ విచారిస్తోంది. ఇక సిట్ విచారణను వర్చువల్ గా పర్యవేక్షిస్తున్నారు సిపి సజ్జనార్. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కేటీఆర్ మధ్య ఉన్న ట్యాపింగ్ లింక్స్ పై ఆరా తీస్తున్నారు. రాధాకిషన్ రావు ఫీల్డ్ లో వ్యవహరించినట్లు అభియోగాలు ఉండగా ఆయనకు ఎవరు ఆదేశాలిచ్చారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఉదయం 11 గంటల కంటే ముందే జూబ్లీహిల్స్ పిఎస్ కు వచ్చారు కేటీఆర్. కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా సిట్ ఆఫీసర్లు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10:30 తర్వాత జూబ్లీహిల్స్ లోని తెలంగాణ భవన్ నుంచి ర్యాలీగా పిఎస్ కు చేరుకున్నారు కేటీఆర్. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ట్యాపింగ్ కేసులో 160 సిఆర్పీసీ కింద కేటీఆర్ కు నోటీస్ జారీ చేసింది సిట్. ఈ నెల 20న ఇదే కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారించింది సిట్. ఇక కేటీఆర్ సిట్ విచారణపై మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. చెప్పండి ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. సుమారుగా 3 గంటల పైగా విచారణలో చూసినట్టయితే మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావుతో కలిపి కూడా విచారణ కొనసాగిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే కూడా స్వపక్షం చెందినటువంటి నేతలు, అదేవిధంగా ప్రతిపక్షాలకు చెందినటువంటి నేతలతో పాటుగాను బిజినెస్ మ్యాన్లకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ బృందం ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేస్తూ ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ పైన ఉన్నటువంటి ఆరోపణలను ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ సిట్ దగ్గర ఉన్నటువంటి డిజిటల్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ కావచ్చు, అదేవిధంగా కన్ఫెషన్ సంబంధించినటువంటి నిందితులు ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా కూడా దర్యాప్తును ముమ్మరం చేయడం జరిగింది. ఈ సిట్కు సంబంధించినటువంటి బృందానికి నేతృత్వం వహిస్తున్నటువంటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనారు కమాండ్ కంట్రోల్లో వర్చువల్గా దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగాను జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే కూడా ముఖ్యంగా కేటీఆర్కు సంబంధించినటువంటి అప్పుడు మంత్రిగా కొనసాగారు కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో మీకు ఈ సమాచారం తెలిసి ఉందా, అదేవిధంగా రాజకీయ పరంగా కావచ్చు, అదేవిధంగా పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు ఎప్పుడైనా ఉపయోగించారా అనే ప్రశ్నలను కూడా ఇటు సిట్ అడిగినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగాను ప్రతిపక్షాలకు చెందినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినట్టు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ యొక్క పార్టీలను ఎప్పటికప్పుడు చాలా వరకు వాళ్ళను నిర్వీర్యం చేసే దిశగాను ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి నేతృత్వం వహించినటువంటి ప్రభాకర్ రావు నేతృత్వం వహించారు. ఆయన సిట్కి సంబంధించినటువంటి చీఫ్గా వ్యవహరించారు. కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి పాత్ర, ఎందుకంటే ఎప్పుడైనా మీరు ప్రభాకర్ రావుతోటి ఎప్పుడైనా మంతనాలు జరిపారా, దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎప్పుడైనా మీరు ఫోన్ చేశారా అనే విషయాలపైన కూడా కేటీఆర్ను సిట్ బృందం ప్రశ్నిస్తుంది. దాంతోపాటు ఇక ఈ కేసులో 3వ నిందితుడిగా ఉన్నటువంటి టాస్క్ ఫోర్సు మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి పాత్ర, ఆయనతో సంబంధించినటువంటి లింక్స్, ఆయనతో వ్యవహారాలు సంబంధించినటువంటి విషయాలపైన ప్రధానంగా క్వశ్చనింగ్ కొనసాగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఈ కేసులో ముఖ్య పాత్ర వహించినటువంటి మరొక నిందితుడైనటువంటి A2గా ఉన్నటువంటి ప్రణీత్ రావు మొత్తం, ఎందుకంటే ఈ సమాచారాన్ని అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడము, దాన్ని అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయానికి చేరడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. దాంతోపాటు సాక్ష్యాధారాలన్నింటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి కేసులో కూడా ప్రణీత్ రావు చాలా ప్రముఖంగా వ్యవహరించారు. ప్రణీత్ రావు తోటి కావచ్చు, అదేవిధంగా రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు తోటి పరిపాలన పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సమాచారాన్ని మీరు ఎక్కడ ఉపయోగించారు, ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లుగాను మీకు ఎప్పుడైనా సమాచారం ఉందా అనే వ్యవహారాలపైననే సిట్ బృందం క్వశ్చనింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ముఖ్యంగా చూసినట్టయితే రాధాకిషన్ రావు బిజినెస్ మ్యాన్లను ప్రముఖంగా పెద్ద ఎత్తున బెదిరించి పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలకు సంబంధించినటువంటి కోటాది రూపాయలను కూడా పూర్తిగా వసూలు చేశారనే ఆరోపణలపైన తగినటువంటి డిజిటల్ సంబంధించినటువంటి ఆధారాలను ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుంది. మొత్తం ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలను డేటా అనలిజ్ చేస్తుంది. సిడిఆర్ సంబంధించినటువంటి డేటా అనలిస్ట్ అంతా కూడా ముందర పెట్టేసి స్క్రూటినింగ్ చేస్తూ మీరు ఎవరెవరితోటి ఫోన్లు జరిపారు, ఫోన్ ట్యాపింగ్ తోటి మీరు ఎప్పుడెప్పుడు ఏ రకంగా మాట్లాడారు, బైపోల్ సంబంధించి, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలలో మొత్తం ట్యాపింగ్ టీంతో జరిపినటువంటి సంభాషణలకు సంబంధించిన వ్యవహారాలను ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుంది. అదేవిధంగా ఈ కేసులో నిందితులు ఉన్నటువంటి నిందితులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్టు ఆధారంగా కూడా కేటీఆర్ను ప్రశ్నిస్తుంది. మాధురి.